నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ నో అండి, ఇది కూడా నాకు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే గుడ్డు కారం. ఇది ఈజీగా చేసేయచ్చండి. పిల్లలు గనక ఒక్కోసారి మనం కూడా ఇంట్లో లేట్గా లేస్తుంటాం, అసలు ఏ కర్రీ చేయాలో అర్థం కాదు. పిల్లలు చూస్తే హడావిడి పెట్టేస్తుంటారు. పొద్దున్న లేవగానే స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ స్నానాలు, వాళ్ళ అరేంజ్మెంట్స్. సో అలాంటప్పుడు బాక్స్కి ఏం చేయాలో అర్థం కాదు మమ్మీస్కి కదండి. అలాగే ఒక్కోసారి హస్బెండ్ రోజు ఇదే కర్రీస్ తినేసాము, భలే బోర్ కొడుతుంది, ఏదైనా వేరే చేయకూడదా అని అడుగుతుంటారు. అలాంటి టైంలో నేను చెప్పే ఒక సింపుల్ రెసిపీ అండి. ఎగ్తో కనుక చేసినట్లయితే వాళ్ళకి టేస్ట్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్కి అయితే ఇది సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా వంట చేసుకుంటూ పాపం అన్ని కష్టాలు పడుకుంటూ చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు రూమ్స్లో. అలాంటి వాళ్ళకు కూడా సింపుల్గా చేసే ఒక రెసిపీ నేను మీకు చూపిస్తానండి. ఆ గుడ్డు కారం ఎలా చేయాలో చూసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో చూసేద్దాం. చూడండి, నేను రెండు పెద్ద ఆనియన్స్ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకులు, ఒక 6 గార్లిక్ తీసుకోండి, చిన్న అల్లం ముక్క తీసుకోండి. ముందుగా చూడండి, నేను 3 ఎగ్స్తో చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ చేసే ముందు ఒక 3 ఎగ్స్ని మీరు బాయిల్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం తీసుకున్న 6 గార్లిక్ అలాగే కొంచెం అల్లం ముక్కని క్రష్ చేసుకుందామండి. సో ఇప్పుడు మన సింపుల్ గుడ్డు కారం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఆయిల్ వేసుకుంటున్నానండి, ఆవాలు వేస్తున్నానండి. కొన్ని కరివేపాకులు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని ఒక హాఫ్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ రెడ్డిష్ బ్రౌన్ అవ్వనివ్వద్దు, కొద్దిసేపు అలానే ఫ్రై చేసుకోండి. ఈ గుడ్డు కారంకైతే అండి మీరు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అండి, తక్కువ మాత్రం వేసుకోవద్దు. 3 ఎగ్స్కి అయితే నేను మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ అయితే వేసాను. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఫుల్ ఫ్రై అవ్వలేదు, కొంచెం ఆనియన్లో ఉన్న పచ్చివాసన అయితే వెళ్ళిపోయిందండి. ఆ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా వేయాలి. జస్ట్ అలా క్రష్ చేసుకోండి, ఎక్కువ పేస్ట్ లాగా ఏం చేయకండి, అవసరం లేదు. అలానే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి. అలా మధ్య మధ్యలో అట్లా కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకాస్త మగ్గాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకాస్త సేపు మగ్గించుకుందాం. మూత తీసి చూద్దామండి. చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి. ఇది నేను కిచెన్ కింగ్ అని ఒకటి వస్తుందండి మామూలుగా MDH వాళ్ళ ప్రోడక్ట్స్లో. ఇదేదో పెయిడ్ ప్రమోషన్ కాదండి, ఇది నార్మల్ నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఏ కర్రీలోకి యాడ్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇది MDH కిచెన్ కింగ్ పౌడర్ అనేసి, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత పుదీనా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫైనల్గా మనం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అండి, ఇప్పుడు మనం ఎగ్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్స్ చూడండి, దీన్ని సిమ్లో పెట్టుకొని చూడండి, ఎగ్స్ ఇలా 4గా కట్ చేసుకొని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కారం అనేది రెడీ అయిపోయిందండి. సో మరి మన గుడ్డు కారం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? రైస్లోకి కాంబినేషన్ సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి మరి టేస్ట్ చేద్దాం. ఇలా వేడి వేడి అన్నంలోకి కలుపుకుంటుంటే ఉంటుందండి, ఆ కిక్కే వేరే బస్. సూపర్ ఉందండి, ఎక్సలెంట్ ఉంది టేస్ట్ మాత్రం. త్వరగా చేయాలనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. పిల్లలకి కానీ పెద్దలు కానీ ఎగ్ చాలా ప్రోటీన్ కదండి, హెల్దీ రెసిపీ అండి. రైస్లోకి ఫాస్ట్గా అయిపోయే సూపర్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ నో అండి, ఇది కూడా నాకే. బాయ్.